హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ కిచెన్. ఈరోజు లక్ష్మీ కిచెన్లో చికెన్ పకోడీ చేసుకుందామండి. ఈ ఛానల్ కొత్తగా చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నేను వచ్చి 1/2 kg చికెన్ తీసుకున్నానండి, బోన్లెస్. దీంట్లో వచ్చి ఇప్పుడు అరచక్క నిమ్మకాయ పిండుకుందామండి. ఇలా పిండుకున్న తర్వాత దీంట్లోనే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుందాం. అలాగే 1 స్పూన్ పసుపు వేసుకుందాం. ఈ పసుపు, నిమ్మరసం, సాల్ట్ మొత్తం ముక్కల కన్నాట్లకి పట్టేటట్టు ఒక 5 నిమిషాలు దీన్ని మసాజ్ చేసుకుందామండి. ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు దీంట్లో మన మసాలాలన్నీ 1 by 1 వేసుకుందాం. ఫస్ట్ జీలకర్ర పొడి 1/2 స్పూను, అలాగే 1 స్పూను ధనియాల పొడి, అలాగే 1/2 స్పూను పెప్పరు, అలాగే మన కారానికి సరిపడా కారం 2 స్పూన్లు వేసుకున్నానండి నేను. అలాగే ఇందులో 2 స్పూన్ల గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు. ఇవి ముక్కలకు పట్టేటట్టు మొత్తం కలుపుకుందామండి. ఇలా మొత్తం కలిపిన తర్వాత దీంట్లో సన్నగా చీల్చుకున్న పచ్చిమిరపకాయలు వేసుకుందాం. అలాగే గుప్పెడు కరివేపాకు వేసుకుని దీంట్లోనే 1 స్పూను కార్న్ పౌడరు, అలాగే 1 స్పూను బియ్యం పిండి వేసుకుందామండి. అలాగే 2 స్పూన్ల మనం శనగపిండి వేసుకుందాం. ఇలా వేసుకున్న తర్వాత దీన్ని మొత్తం కలుపుకుందామండి. ఇలా ముక్కలన్నిటికి పట్టేటట్టు కలుపుకుందాం. ఇలా ముక్కలకు కలిపేటట్టు బాగా మసాజ్ చేసుకుందాం. దీంట్లో ఫుడ్ కలర్ కూడా వేసానండి కొంచెం. మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. ఇలా చేసుకున్న తర్వాత దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఒక 2 గంటలు సోక్ చేసుకుందాం. 2 గంటల తర్వాత ఇదిగోండి ఇప్పుడు మనం ఫ్రై చేసుకుందాం. ఆయిల్ కాగిందండి. ఇప్పుడు దీంట్లో చికెన్ ముక్కలు వేసుకుందామండి. ఇలాగ మనకు బాండీకి ఎంతైతే పడుతుందో అంత వేసుకుని ఫ్రై చేసుకుందాం. వేసిన వెంటనే కలుపుకుండా ఒక 2 నిమిషాల తర్వాత మనం ఒకసారి కలుపుకుందామండి. ఈ చికెన్ వచ్చేసి మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే పైన అంతా మాడిపోయి లోపల కుక్ అవ్వదండి. మీడియంలోనే ఫ్రై చేసుకుని ఇప్పుడు తీసుకుందామండి. ఇలాగ టిష్యూ పేపర్లో తీసుకుంటే దానికి ఏమైనా ఆయిల్ ఉంటే డ్రైప్ చేసేసుకుంటుంది. అయిపోయిందండి. ఇప్పుడు సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసేసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్